యుద్ధాన్ని మించిన విధ్వంసాన్ని సృష్టించా. ఎవరంటాను ఇది? రేవంత్ రెడ్డి. హైడ్రాతో అందరినీ వణికించిన ఊహించని రీతిలో హైదరాబాద్లో ఇల్లు కూల్చినాం. కావాలంటే మీరు గూగుల్లో వెతికి చూసుకోండి. ఇరాన్ ఇజ్రాయెల్ విధ్వంసాలతో దీన్ని పోల్చుకోండి. ది హిందూ కాంక్లేవ్లో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. నివ్వరపైన సీనియర్ సంపాదకుడు ఎన్ రాయ్. హిట్లర్ ఆదర్శం అన్న కామెంట్లపై ఇప్పటికే దుమారం. ఇట్లా చూస్తే తక్కువ హిట్లర్ ఏమో కానీ కమిడియన్ ఆలి లెక్క పెట్టిన ఆయనను. సేమ్ కమిడియన్ ఆలి లెక్కనే ఉన్నాడు ఆయన. తక్కువ చూస్తే ఈ డ్రెస్సింగ్ హిట్లర్దే, ఈ స్టైల్ హిట్లర్దే, కానీ ఫేస్ మాత్రం ఇక్కడ చిన్నగా మీజం పెట్టే వరకు అచ్చం మన తెలుగు కమిడియన్ ఆలిగారి లెక్క ఉన్నాడు. ఇట్లా టక్కున చూసే వరకు సేమ్ అట్నే ఉన్నాడు. యుద్ధాన్ని మించిన విధ్వంసాన్ని సృష్టించిన హైడ్రాతో ఎవరు ఊహించని రీతిలో హైదరాబాద్లో ఇండ్లు కూర్చున్నాం, నగరంలో భయాన్ని పుట్టించినాం అని బెంగళూరులో తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. నాకు స్ఫూర్తి, హిట్లర్ కోర్ టీం పేరైన హైడ్రాను ఆయన స్ఫూర్తితోటి తీసుకొచ్చాను అని చెప్పుకోవడంపై రాజకీయ విశ్లేషకులు నెటిజన్లు పెద్ద ఎత్తున విమర్శల వర్షం కురిపిస్తున్నారు. రేవంత్ రెడ్డి తెలంగాణ హిట్లర్ అని పేర్కొంటూ నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ఆయనపై దండయాత్ర చేస్తున్నారు. ది హిందూ దినపత్రిక నిర్వహించిన ఆ కాంక్లేవ్ వేదిక కోట్ల మంది ఆయనను విమర్శిస్తున్నారు. అది బెంగళూరు వేదిక. అక్కడ జరుగుతున్నది జాతీయ దినపత్రిక ది హిందూ నిర్వహించిన బెంగళూరు హడిల్ కార్యక్రమం. అక్కడ ప్రశ్నలు అడుగుతున్నది పాత్రికేయ దిగ్గజం, సీనియర్ సంపాదకుడు, ది హిందూ గ్రూప్ డైరెక్టర్ ఎన్ రాయ్. జవాబులు చెప్తున్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆయన చెప్తున్న మాటలకు అంతటి పాత్రికేయుడు విస్తుపోయాడు. హైడ్రా గురించి రేవంత్ రెడ్డి చెప్తున్నప్పుడు ఆయన ముఖ కవలికలు ఒక్కసారిగా మారిపోయాయి. బిత్తరపోయారు, నవ్వు ఆపుకోలేకపోయారు. ఒక ముఖ్యమంత్రి తాను మాట్లాడిన మాటలకు సిగ్గుతో తలదించుకోవాల్సిన సందర్భం ఇంతకంటే మరొకటి ఉంటుందా? అయితే హిట్లర్ కోర్ టీంలో ఉన్న వ్యక్తి పేరును హైడ్రా అని పెట్టి, హైదరాబాద్ కాబట్టి ఆ హైదరాబాద్ అనే దాంట్లోకి 2 అక్షరాలు తీసి హైడ్రా పెట్టిందని అప్పుడు ఆయనే చెప్పిండు. ఇప్పుడు మళ్ళీ ఏం చెప్తాడు? నేను హిట్లర్ కోర్ టీం నుండి ఉన్న ఒక పేరును తీసుకొని పెట్టినా అని చెప్తాను. సరే, హిట్లరు తన ప్రారంభ దశలో మునగాడే, గొప్ప రాజకీయ నాయకుడే. కానీ తన అంతిమ దశ వచ్చే వరకు మరి ఏమైందో చూసుకో రేవంత్ రెడ్డి గారు. నీ పరిస్థితి అక్కడికి రావద్దని కోరుకుంటున్నాం మేము మనస్ఫూర్తిగా. హిట్లర్ తనకు తానే కృషించి నశించి ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు. మరి అట్నే అవుతావా నువ్వు కూడా? ఎందుకు ఆయనతో పోల్చుకున్నాడు? నీ పేరు రేవంత్ రెడ్డి, నువ్వు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రివి, నీ పేరు నీకున్నది, నీ ఐడెంటిటీ నీకున్నది. హిట్లర్తో పోల్చుకోవడం ఎందుకు? హిట్లర్ ఎంతటి మునగాడో అంతటి నియంత, ఎంతటి నియంతో అంత భయపడి ఆఖరికి ఎవరికి చెప్పుకోలేని స్థితిలో ఆత్మహత్య చేసుకొని ఆగమైపోయిన వ్యక్తి. మరి అట్నే కావదలుచుకున్నావా నువ్వు? ఎందుకు ఈ మాటలు? అందరు నవ్వుకునే స్కూళ్ళ మీద, పాఠశాల విద్య మీద నువ్వు మాట్లాడిన మాటలు ఇప్పుడు తెలంగాణ మేధావులు, ప్రపంచ మేధావులు కూడా అందరు విమర్శిస్తున్నారు. దేని మీద సరైన సమాధానాలు చెప్పుకోక నవ్వుల పాలైనవు. ఎట్లాగో హైదరాబాద్ వేదికగా నవ్వుల పాలవుతున్నావు. మన ఇదే బండి భగీరథ్ విషయంలో ఇక్కడ వేటూ న్యూస్ నిర్వహించిన కాంక్లేవ్లో నవ్వుల పాలైనవు. ఆ పిల్లగాడు పరారిలో ఉన్నాడని ముఖ్యమంత్రి అయిన నువ్వు చెప్పి నవ్వుల పాలైనవు. ఒక పసిపిల్లగాడు పరారిలో ఉన్నాడని నవ్వుల పాలైనవు. వెక్కిల్ నవ్వులు నవ్వి నువ్వే నవ్వుల పాలైనవు. ఇది చాలదన్నట్టు ఇప్పుడు బెంగళూరు వేదిక దగ్గరికి పోయి అక్కడ నవ్వుల పాలైనవు. హిట్లర్ ముచ్చట తీసి నేను హిట్లర్ స్ఫూర్తిని పొందుతానా అంటే, హిట్లర్ స్ఫూర్తి ఏమున్నది? హిట్లర్ స్ఫూర్తి ఒక సైనికుడు, ఆ తర్వాత ప్రధానమంత్రి అయిండు. ఆ ప్రధానమంత్రి ఆ తర్వాత ఆయనకున్న భయాలతోటి ఎవరిని పడితే వాడిని చంపుకుంటా నియంతగా మారినోడు ఆఖరికి ఎవరికి చెప్పుకోలేని పరిస్థితిలో, ఏమైపోతున్నో తెలియని పరిస్థితిలో తనకు తానే ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయిండు. ఇంత స్టోరీ ఉన్నది మరి హిట్లర్ దాంట్లో. కాబట్టి మరి నువ్వు ఏ దశ హిట్లర్ని స్ఫూర్తిగా తీసుకున్నావు? యవ్వన దశ హిట్లర్ని స్ఫూర్తిగా తీసుకున్నావా? ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు హిట్లర్ని స్ఫూర్తిగా తీసుకున్నావా? చివరి దశ హిట్లర్ని స్ఫూర్తిగా తీసుకున్నావా? ఏ దశ హిట్లర్ని స్ఫూర్తిగా తీసుకున్నావో నువ్వు చెప్పు.
హిట్లర్కు పట్టిన గతే రేవంత్కు. రాష్ట్రంలో హైడ్రో పేరుతో అరాచకం, బుల్డోజర్ల విధ్వంసమే నయా నాజీ పాలనకు నిదర్శనం. కేటీఆర్ ధ్వజం. హిట్లర్ ఆదర్శం అన్న సీఎం వ్యాఖ్యలపై తెలంగాణ వాదుల ఆగ్రహం. జ్ఞానమున్న వారెవరూ హిట్లర్ను ఆదర్శంగా తీసుకోరు. కట్ట శేఖర్ రెడ్డి. మిగిలి ఉన్న రేవంత్ ఇమేజ్ను కూల్చేసే మాటలు ఇవి. కె శ్రీనివాస్. వీళ్ళెందుకు మాట్లాడారు? కట్ట శేఖర్ రెడ్డి అంటే ఆయన ఒకప్పుడు ఈ తెలంగాణ పేపర్కి ఎడిటర్గా ఉండే. మరి ఈయనకెందుకు అంత బాధ అనిపించిందో కట్టశేఖర్ రెడ్డికి? సరే, కేటీఆర్ విమర్శించిందంటే వేరు. ఇప్పుడు ఆయనేమో హిట్లర్ ఆదర్శం అన్నాడు, కేసీఆర్ గారేమో నిజాం సర్కార్ ఆదర్శం అన్నాడు. నిజాం రాజు ఉస్మాన్ అలీ ఖాన్ నాకు ఆదర్శం అన్నాడు. సరిపోయింది, ఇద్దరు సరిపోయింది. ఒకడేమో బ్రిటిషోని ఆదర్శం తీసుకున్నాడు, ఒకడేమో ఇక్కడ నిజాం రాజును ఆదర్శంగా తీసుకున్నాడు. ఇద్దరు సరిపోయింది. ఒక్కడన్నా అంబేద్కర్ ఆదర్శం మాకు, ఒక్కడన్నా మాకు మహాత్మా గాంధీ ఆదర్శం, ఒక్కడన్నా మాకు నెహ్రూ ఆదర్శం, ఒక్కడన్నా మాకు అబ్రహాం లింకన్ లాంటి ఓ పెద్ద మనిషి ఆదర్శం, ఒక కార్ల్ మార్క్స్ ఆదర్శం. గివి చెప్పలే, ఒక్కడి చెప్పలే. అంత నియంత్రణ పేర్లు చెప్పిన, అంటే ప్రజలను భయపెట్టడానికి. నేను అంతటి నియంత్రణ అయితా, జాగ్రత్త, ఎవడన్నా ప్రశ్నించినలా మీకు కుతికలు తెగిపోతాయి అని చెప్పడానికి ఇగో ఇట్లా అన్నట్టు. కేసీఆర్ ఏమన్నాడు? నిజాం రాజు 1000 సార్లు కాలు మొక్త నిజాం రాజే అన్నాడు. నిజాం రాజు పరిపాలన మరి ఎట్లుండే? ఎవడన్నా ప్రశ్నిస్తే కథమే. మర్మాంగాలలో కారం పొడి పోసి కొట్టి ఇప్పుడున్న చెంచల్గూడ జైల్లో వేసేదట నిజాం రాజు. అప్పటి వాళ్ళ పోలీస్ సైన్యం అంత క్రూరంగా ఉండేదట వాళ్ళవి. మర్మాంగాలలో కారపొడి పోయడం అవంత భయంకరమైన వికృతమైన టార్చర్ ఉండేది. ఇప్పుడు ఈయన ఇంత డేంజర్. ఇంకా హిట్లర్ ఇంకా డేంజర్. యూదులను కోత కోసిండు, 5 లక్షల మంది యూదులను చంపేసిండు భయంతో. వీళ్ళు మహా తెలివి కల్లోళ్ళు, వీళ్ళు ఎక్కడ తిరగబడతారు అని. అంటే సేమ్ ఇప్పుడు తెలంగాణలో ఎవడైనా తెలివి కల్లోడు తిరగబడితే అట్లా చంపుతావా రేవంత్ రెడ్డి గారు? అట్లనే చంపుతావా ఏంది? ఎవడైనా ప్రశ్నిస్తే ఆల్రెడీ చేయించినావు, నా మీదనే 2 సార్లు దాడులు చేయించినావు, నన్నే తీసుకుపోయి 90 రోజులు జైలు వేసినావు. ఇది ట్రైలర్ ఏమో మరి నీకు. ఇంకో 2-3 సంవత్సరాలనే కదా, అప్పటి వరకు దీన్ని తీవ్రత పెంచుకుంటూ పోతావేమో మరి. ఆల్రెడీ కేసీఆర్ ఎక్కడ కూర్చున్నాడు? ఫామ్ హౌస్లో కూర్చున్నాడు. మరి నీకు అట్లనే కూర్చోవాలని ఉంటే ఇటువంటి మాటలని మానుకొని అంబేద్కర్ గారి రాజ్యాంగం ప్రకారం నేను పాలిస్తా అని చెప్పు. అంతేగాని నాకు హిట్లర్ కావాలి అని ఒకడు, నాకు నిజాం రాజు ఆదర్శం అని ఒకడు. ఇక మీ అయ్య గట్టి అన్నాడు, నిజాం రాజు ఆదర్శం అన్నాడు, పోయిండు ఆ ఫామ్ హౌస్లో కూర్చున్నాడు. మీ నాయనేమో చిన్న మాటలు మాట్లాడింది అనుకున్నావు.